హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు? లేచారా? చాయ్ తాగారా? టిఫిన్ ఎలా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు? ఇంత తొందరగా కాదులేండి, అంత మంచిదైనా లేచిరు కదా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, కామెంట్స్ వల్లనే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. సమజైందా? అదొకటి బాగా యాదగుంచుకోండి. అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మీ దగ్గరికి త్వరలో మీకు నచ్చింది రాబోతుంది. అంటే వాట్ ఎవర్ మీరు అనుకుంటారు, ఓన్లీ పర్సనే మీకు నచ్చింది అంటే ఓన్లీ పర్సనే అనుకుంటారు. కానీ మీకు నచ్చేది భగవంతుడికి తెలుసు, అది ఏంటా అనేది. మీకు త్వరలో మీకు నచ్చేది రాబోతుంది. ఏంటదో చూద్దాం మరి, ఓకేనా? జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. లేదా పూరా రీడింగ్ ఇదే అనుకుంటే నేనేం చేయలేను, మనీ అనేది తగ్గించినాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి, ఓకేనా? జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకే, చూద్దాం. ఎవరైతే మోసం చేశారో మిమ్మల్ని, ఎవరైతే మోసం చేస్తున్నారో, మీ పక్కనే ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే అదేంటి ఉషాక్క, ఇందాక చెప్పినావు నచ్చిన వాళ్ళు అన్నావు కదా అంటే, మేబీ మోసం చేసే వాళ్ళు మీకు నచ్చినారేమో, ఎవరికెరక చెప్పుండ్రి. సో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్, ఇది మాత్రం హీల్ అవుతుంది మీ మనసులో, ఓకే? అది స్టార్ట్ అవుతుంది కొందరి మైండ్లో. అటాచ్మెంట్, మీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు బాగా దగ్గర అవుతున్నారు, ఓకే? మిమ్మల్ని ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళే మీకు దగ్గర అవ్వబోతున్నారు. కొంతమంది హార్ట్ బ్రేక్ అయిపోతుంది, నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. ఇప్పుడు తెలియబోతుంది కొంతమందికి, ఇంతగానో నమ్మి ప్రేమ చేసి ఇంత చేస్తే వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో బాగా బాధపడుతున్నారు. అండ్ ఫిఫ్త్ చక్రాస్ అనేది అంతా హీల్ అవ్వండి. 7 చక్రాస్ హీల్ అవ్వాలంటే, యాక్టివేట్ అవ్వాలంటే చాలా మెడిటేషన్, చాలా ఓపిక, చాలా సహనం ఉండాలి. అలా ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, అంత ఈజీ కాదు. మీకు మంచి గెలుపు, మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నారు. మీ శత్రువులు ఎవరో మీరు కనుక్కోండి, మీ విజయం అనేది సాధించబోతున్నారు. శత్రువులు ఎవరో తెలిసే విజయం మీ దగ్గరికి రాబోతుంది. మనీ విలువ, మనిషి విలువ తెలియకుండా మనీ విలువ తెలిసిన వాళ్ళకి మనీ అనేది తొందరగా రాబోతుంది, తొందరగా చూడబోతున్నారు. అర్థమైందా? ఆ రకంగా మనిషి యొక్క విలువ అనేది తెలియని వాళ్ళు మనీ విలువ తెలుసుకున్న వాళ్ళకి మనీ అనేది దగ్గరికి రాబోతుంది. ఓకే, చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. లైఫ్లో మీకు ఇష్టమైన పర్సన్సే కాకుండా కొంతమంది లైఫ్లో మ్యారేజెస్, అదర్ ఫంక్షన్స్ ఏదో జరగబోతుంది, సెలబ్రేషన్ అయితే జరగబోతుంది, ఓకే? అండ్ ఆఫర్స్ కోసం మిమ్మల్ని కాదనుకొని ఎవరైతే ఆఫర్స్కి ఎగబడుతున్నారో వాళ్ళకు షిప్ప తప్ప ఏం మిగిలేటట్టు లేదు. అత్యాశ మరి మూర్ఖత్వం, ఓకేనా? చాలా టైం కోసం ఎదురు చూస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ బాధపడుతున్నారు కొంతమంది. కొన్ని విషయాలకు ఓవర్ థింకింగ్, ఓవర్ నైట్ ఆలోచించడం, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మాత్రం మంచి జరగదు. ఒక స్టార్ రేంజ్లో ఉన్నారు మీరు, స్టార్ రేంజ్కి రాబోతున్నారు. లాంగ్ రిలేషన్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు ప్రేమ చేస్తున్నారని తెలిసినా వాళ్ళ కోసం ఎదురు చూడడం వేస్ట్.
ఎందుకంటే కొంతమంది మోసం చేశారు. కొంతమంది అబద్ధపు పేరులు, అబద్ధపు అడ్రస్‌లు చెప్పి మోసం చేశారు. మీరు గాకుండా వేరే వాళ్ళని రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అది మీకు తెలియకపోతే తెలుసుకుంటారు. తెలవని వాళ్ళకి తెలవబోతుంది. కొంతమంది మోసం చేయకుండా గాని అనుమానించకండి. తెలుసుకోండి నిజానిజాలు. ఓకేనా? మనీ పరంగానైతే మంచి ఆపర్చునిటీ రాబోతుంది. అండ్ అన్‌కండిషనల్ లవ్, ఒకరి మీద ఒకరికి కొంతమందికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్న వాళ్ళు దూరంగా ఉన్నా తెలుసుకోబోతున్నారు. అన్‌కండిషనల్ లవ్ ఇద్దరికీ ఉందని. అండ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీతోనే. మీరొస్తే తన లైఫ్‌లో హ్యాపీగా ఉంటదన్న విషయం తెలుసు వాళ్ళకి. వాళ్ళొస్తేనే మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్, మీకైనా మీ పర్సన్‌కైనా బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపించబోతుంది. బ్రైట్‌నెస్ అనేది రాబోతుంది. ఓకే. కొంతమంది వస్తే ఆ బ్రైట్ ఫ్యూచర్ కాస్త చీకటి కాబోతుంది. డెత్ అంటే ఆ లైఫ్ ఎండ్ అవ్వబోతుంది. కొంతమంది ఒక చాప్టర్ ముగియబోతుంది. కొంతమందికి రీబర్త్ అంటే న్యూ చాప్టర్ మొదలవబోతుంది. అండ్ ఆఫర్, న్యూ పర్సన్స్ రాబోతున్నారు. న్యూ లవ్, న్యూ పర్సన్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎంతసేపు వీళ్ళ గురించే కాదు, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. ఓకేనా? అప్పుడే మీకు న్యాయం జరగబోతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవబోతున్నారు. విడిపోయిన లవర్స్ కలిసినా కొంతమంది విడిపోబోతారు మళ్ళీ. కొంతమంది కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా మటుకు. ఎంత కష్టం ఉన్నా ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. బర్డెన్ ఫేస్ చేస్తూ కొంతమంది రావాలి, కలవాలి. ప్రేమ గుడ్డిది కదా! ఆ గుడ్డి ప్రేమలో మునిగిపోతున్నారు. మీతో ఉంటేనే లైఫ్ బావుంటది. మీరైతేనే కరెక్ట్ పర్సన్. కష్టమైన ఇష్టంతో భరిస్తాను అనుకుంటున్నారు. ఎన్ని బాధలైనా నేను మేనేజ్ చేయగలను. కానీ నీతో నేనేది చెప్పుకోలేను. ఇక్కడ ఉన్నారు చూడండి. ఎన్ని బాధలైనా వాళ్ళు బాధపడతారట. మీతో చెప్పుకోరంట. మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. బాధపడుతున్నారు కొంతమంది. బాధ చెప్పట్లేదు. అండ్ కావాలని థర్డ్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అయినా గానీ కూల్‌గా భరిస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర నేర్చుకుంది అదే మీ పర్సన్. దూరంగున్నా మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి. చాలా అంటే చాలా గొడవలు. అండ్ ఒక డెవిల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ లాంటిదేమో జరిగినట్టుంది. సడెన్‌గా ఉలిక్కిపడి లేవడం, ఉలిక్కిపడి జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ప్రేమించిన పర్సన్స్ రాబోతున్నారు. థర్డ్ పార్టీతో గొడవలు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ వల్ల కొంతమందికి అనారోగ్యాలు రావడం, కొంతమంది ఏదో గొడవలైతే జరుగుతున్నాయబ్బా! ఎక్కడినుంచో గొడవలైతే జరగబోతున్నాయి. కొంతమంది హ్యాపీగా కలవబోతున్నారు. ఓకే. మీ లైఫ్‌లోకి కొంతమంది రాబోతున్నారు. కొంతమంది లైఫ్‌లో గొడవలు మంచి అనేది జరగబోతుంది. ఓకే. అది ఎవరిది ఏంటి అనేది మీరు మీ రీడింగ్ తీసుకుంటేనే తెలుస్తది. ఓకేనా? ఇక్కడ మనకొచ్చిన లెటర్స్ ఏంటంటే OVSRALETMNU ODASRK ఓకే. FNG ఓకే. ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపించారు. ఓకేనా? MP ఓకే. WZ ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా కనిపించారు. ఓకే. ఇది ఎవరిది? మీదా? మీ పర్సన్‌దా? నాకు కామెంట్‌లో పెట్టండి. ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయితే గ్రాటిట్యూడ్ ఏంజెల్స్ అని చెప్పి గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజెల్స్, థాంక్ యూ యూనివర్స్ అని పెట్టండి. ఓకేనా? అబండెన్స్ రాబోతుంది అతి త్వరలో. ప్రశాంతంగా ఉండండి. మీ మైండ్ ప్రశాంతంగా ఉంటే సొల్యూషన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. యెస్. మీ లైఫ్‌లోకి అయితే సొల్యూషన్ అయితే రాబోతుంది. ఓకేనా? ఇంప్రూవింగ్ హెల్త్, మీ ఆరోగ్యాన్ని ఫస్ట్ మంచిగా చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం.
జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. ఓకేనా? కొన్ని విషయాలను వదిలేయడమే బెటర్. ట్రస్ట్, నమ్మండి. ఓకేనా? కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వడమే మంచిది. నమ్మకం చాలా ముఖ్యం. డివైన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్. ఓకే, ఇది బాగా యాదగుంచుకోండి. మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి, చూద్దాం. 6, 5, 1, 4, 1, 2, 2, 4, 5, 6, 3. ఓకే, మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి. 666 అని క్లెయిమ్ చేసుకోండి. 666 బొమ్మన బొరుస చెప్పండి. 1, 2, 3 బొరుసు పడింది. ఓకే, ఈ బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. రైట్ ఆర్ లెఫ్ట్? కరెక్ట్గా చెప్పండి. మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి. రైట్ ఆర్ లెఫ్ట్? 1, 2, 3 పెట్టేశారా కామెంట్లో? ఓకే, రైట్లో ఉంది. ఓకేనా? సరే, మీకు ముచ్చట చెప్తున్నా. మనం ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలి అనుకుంటాం. అది చాలా తప్పు. వాళ్ళకి కష్టం తెలియాలి. అలా అని యుద్ధం చేయాలి, యుద్ధం నేర్పకపోతే నీ కొడుకు అలెగ్జాండర్ అవ్వడు. పావర్టీ అనేది ఎవరికి నచ్చదు. అంటే కష్టం అనేది యుద్ధమే చేస్తేనే కష్టం కాదు. పేదరికంలో ఉండాలని ఎవరు కోరుకోరు. మనం అందరం డబ్బు కావాలి కోరుకుంటాం. దానికోసం కష్టపడడం తప్పు లేదు. కాకపోతే ఒక ధనవంతుడిగా నువ్వే ఏది నేర్చుకోలేవు. కానీ ఒక పేదవాడిగా పేదరికం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా కొన్నాళ్ళైనా పేదవాడిగా బతకండి. కనీసం ఒక నెల రోజులైనా వేరే ఊరు వెళ్ళి బతకండి. పని వెతుక్కోండి. ఒక షెల్టర్ వెతుక్కోండి. ఒక జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. మీ జీవితం కోసం స్థిరమైన గోల్స్ రెడీ అవుతాయి. మీకు అర్థమవుతుంది. యూ బికమ్ స్ట్రాంగ్, ఇండిపెండెంట్. మీ స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఓపిక, సహనం కూడా అర్థమవుతుంది. సమజైందా? ఇది కష్టంలో, పేదరికంలో ఉండే విలువ. ఓకే, ఇది ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకు కామెంట్లో తెలియజేయండి. రెజొనేట్ అయిన వాళ్ళు రెజొనేట్ అయింది అని చెప్పండి. కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని పెట్టండి. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్ కాల్ అని మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మనం మనీ అనేది తగ్గించినాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టినా లేదా లైవ్ పెట్టినా, షార్ట్ వీడియోస్ పెట్టినా, ఏదైనా విషయం చెప్పాలనుకున్నా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనా? మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం. లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నాకు తెలియదు. సో నేను మీకు ఒక మంచి విషయం, ఇంపార్టెంట్ విషయం లైవ్లో చెప్తాను. లైవ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా రండి. అది చెప్తాను, లైవ్లో చెప్తాను. ఓకేనా? కీప్ స్మైల్, హ్యావ్ ఎ నైస్ డే. ఎప్పుడు అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. బాయ్ అండి. థ్యాంక్ యూ.